బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయం తీసుకునుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరోవైపు ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025పై కూడా కేబినెట్లో చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, బలరాం, ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే ఇప్పుడే ప్రారంభమైంది. పలు కీలకమైన అంశాలు కేబినెట్ ఈ రోజు రాబోతున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ ప్రభుత్వం తరఫున పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ ఆమోదం కోసం ఈ రోజు కేబినెట్ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడే మంత్రులంతా కూడా కేబినెట్ కి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025పై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో 5 కోట్లతో డిజిటల్ హెల్త్ సర్వీస్ సెంటర్ ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలపై కూడా చర్చించే అవకాశం ఉంది. సెంట్రల్ పూల్లోని 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు సృష్టించేందుకు కేబినెట్ కు ప్రతిపాదనలు సమర్పించింది వైద్య ఆరోగ్య శాఖ. దీనిపై కూడా చర్చిస్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం కోసం ఉచితంగా 27 ఎకరాల భూమి కేటాయించే అంశంపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి 10 ఎకరాల భూ కేటాయింపులపై ప్రతిపాదనలు వస్తూ ఉంటాయి. ఏదైతే గీత ఉపకులాలకు సంబంధించి 335 మద్యం దుకాణాల్లో 4 దుకాణాలని సొంటి కులానికి కేటాయిస్తూ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదించబోతుంది. అదేవిధంగా 2024-2029 టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదనలు కూడా కేబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన ఏదైతే వర్క్స్ సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా కేబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే స్టేట్ లెవెల్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డులో ఏదైతే కొన్ని సంస్థలకి ల్యాండ్ కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు, దానికి కూడా ఆమోదం పొందే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా రాజకీయపరమైన అంశాలు కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాజకీయపరమైన అంశాలంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే శాసన మండలిలో ముఖ్యంగా ప్రతిపక్షం అందిస్తున్న ప్రశ్నలకి మంత్రుల పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఏదైతే సభ్యుల హాజరుకు సంబంధించి, అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలు, అనేక అంశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేసి వచ్చారు. దీనికి సంబంధించి రాజకీయపరమైన అంశాలు కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే మే నుంచి కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్పారు. దానికి సంబంధించి చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ బడ్జెట్ గురించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు కేబినెట్ సమావేశం తర్వాత బ్రీఫింగ్ ఉండకపోవచ్చని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కేవలం అసెంబ్లీలో మాత్రమే ప్రభుత్వం వివరాలు అయితే అందిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బ్రీఫింగ్ కూడా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఏదైనా కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 5:30 వరకు కూడా కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. అంటే హామీల అమలుకు సంబంధించి ఏమైనా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్ గా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చిందో అవన్నీ అమలు చేస్తామని చెప్పింది. నేపథ్యంలో కొన్ని హామీలు అమలు చేశారు, కొన్ని అమలు చేయడానికి కూడా రెడీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి ఉద్యోగాల నియామకం జూన్ కల్లా పూర్తి చేస్తామని నారా లోకేష్ కూడా చెప్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం కావచ్చు, రైతులకి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మ్యాచింగ్ గ్రాంట్ గా ఇచ్చే డబ్బులు కూడా ఇచ్చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక రూపొచ్చింది. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా వదిలేదు లేదని చెప్తున్నారు. ముఖ్యంగా P4 అనే పథకాన్ని పేదలకు ధనికుల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తూ కొంత ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా ఉగాదికి ప్రారంభించే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా ఉగాదికి హామీ చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఈ లెక్కన ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ 6 తో పాటు మరికొన్ని హామీలు ఎన్నికల్లో చెప్పని హామీలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక క్యాలెండర్ అంటే ఏ నెలలో ఏ కార్యక్రమం అమలు చేస్తామనే ఒక చర్చ కూడా ఇక్కడ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా సాధ్యాసాధ్యాలను కూడా ఇక్కడ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభిస్తామని కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. నేపథ్యంలో కేబినెట్ లో కూడా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ సీనియర్ మంత్రులందరూ కూడా ఒక రకమైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. వీలైనంత తొందరలోనే దానికి సంబంధించి కార్యాచరణ కూడా పూర్తి చేయబోతున్నారు. రైట్, థాంక్యూ రవిచంద్ర.